ఇవాళ బియ్యం పిండితో అట్లెలా పోసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని 2:30 కప్పుల బియ్యం పిండిని తీసుకుంటున్నా. 2:30 కప్పుల బియ్యం పిండికి మనకు కావాల్సినంత జీలకర్ర వేసుకొని జీలకర్ర అండ్ కొంచెం ఉప్పు నాకు కావాల్సినంత వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న దానిలో కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మంచిగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. మనకు అట్టు ఎలా వస్తదో అంతవరకు మంచిగా కలుపుకోవాలి. ఇలా ఉండేంత వరకు వాటర్ మంచిగా కలుపుకోవాలి. దాని తర్వాత పెనం పెట్టి గ్యాస్ పైన ఒక ఉల్లిగడ్డ తీసుకొని ఉల్లిగడ్డ మంచిగా దానికి రఫ్ చేసుకొని ఆయిల్ వేసి మంచిగా రఫ్ చేయాలి దాన్ని. చేసిన తర్వాత నెక్స్ట్ పెనం మంచిగా కాలిన తర్వాత ఈ మనం అట్ల పిండితో మంచిగా దాని మీద వేయాలి. ఇది రాని వాళ్ళకి కూడా మంచిగా వస్తది. చాలామంది అట్లు రావు అనేసి అనుకుంటారు. కానీ ఇలా ట్రై చేయండి ఒకసారి మంచిగా వస్తది. ఇలా వేసుకున్న దాని తర్వాత దాని చుట్టూ ఆయిల్ పోసి మంచిగా ఒక మూత పెట్టేసేసుకోవాలి. మూత పెట్టుకొని తీసిన తర్వాత అట్టు వస్తుందా లేదా, కాలిందా లేదా అని చూసుకొని దాన్ని రిటర్న్ వేసుకోవాలి. రిటర్న్ వేసుకోవాలి. అది కూడా మంచిగా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవడమే. ఇలా ఒకసారి ట్రై చేయండి. మా ఛానల్ ఇప్పుడే చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.